హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 2 జూలై 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఎకనామీ చూస్తే ఒక ఇన్స్టిట్యూషన్ కొత్తగా వచ్చింది, ఫేమస్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, నుపూర్ శర్మ ఇష్యూ అనేది కాంట్రవర్సీ అయింది, సుప్రీంకోర్టు తలంటింది. ఆ ఇష్యూ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ 3 అంశాలు, ఫ్యాక్ట్ 3 అంశాలు ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఎఫ్ఎస్ఐబి అని చెప్పేసి కొత్త ఇన్స్టిట్యూషన్ వచ్చింది. ఇండియన్ ఎకనామీలో నోట్స్ అప్డేట్ చేసుకోవాలి బ్యాంకింగ్ సిస్టంలో. మనకి 2022 యూపీఎస్సి ప్రిలిమ్స్ బిట్ వచ్చింది. దీని మీదనే బిట్ ఏంటి అంటే, ఇది బ్యాంక్ బోర్డ్ బ్యూరోకి సంబంధించి సరైనది ఏది? ఫస్ట్ ఆప్షన్, ఈ బ్యాంక్ బోర్డు బ్యూరో యొక్క చీఫ్ అనేది ఆర్బీఐ గవర్నర్ అట. సెకండ్ ఆప్షన్, బ్యాంక్ బోర్డు బ్యూరో అనేది ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్కి, ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క చీఫ్కి నేమ్ని రికమెండేషన్ చేస్తుంది. మూడవ ఆప్షన్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ యొక్క పనితీరు మెరుగుపరిచేందుకు సిఫార్సు చేస్తుంది. సో పనితీరు మెరుగుపరిచేందుకు అని చెప్పేసి ఇట్లా మనకి వచ్చింది. ఇది ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే, 2021 డిసెంబర్లో ఈ బ్యాంక్ బోర్డ్ బ్యూరో, సెప్టెంబర్లో బ్యాంక్ బోర్డ్ బ్యూరోకి ఈ పబ్లిక్ అంటే ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీల చీఫ్ ఎవరైతే ఉంటారో, బ్యాంకులు కాదు ఇన్సూరెన్స్ యొక్క చీఫ్ని ఆ పేరు రికమెండేషన్ చేసే అధికారం లేదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్తుంది. బ్యాంక్ బోర్డు బ్యూరోకి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ యొక్క చీఫ్ని అపాయింట్మెంట్ చేసేందుకు పేర్లని రికమెండేషన్ చేసే అధికారం లేదు అని చెప్పేసి ఈ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్తుంది. సో ఈ సెప్టెంబర్ కాబట్టి, ఎగ్జామ్ జూన్లో కాబట్టి జరిగింది, అందుకే ఈ బ్యాంక్ బోర్డు బ్యూరో ప్రశ్న వచ్చింది. సో మనకి ఏమర్థమవుతుందంటే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మొత్తం మీద ఏదైనా కోర్టు ఇట ఉన్న చట్టానికి లేదా ప్రభుత్వ పాలసీకి అపోజిషన్లో తీర్పు చెప్తే ఆ అంశం మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం జిఎస్టీ కౌన్సిల్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సుప్రీంకోర్టు అనేది జిఎస్టీ కౌన్సిల్ యొక్క డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మీద బైండింగ్ ఉండదు, ఓన్లీ అడ్వైజరీ నేచర్ ఉంటుంది, సలహాపూర్వకము, కట్టుబడి ఉండనవసరం లేదు అని చెప్పేసి తీర్పు చెప్పింది. మనం క్వశ్చన్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, సభ్యులు ఎవరు, అందులో ఉన్న ఓటు హక్కు ఏంటి అని చెప్పేసి మనం డిస్కషన్ చేసినాం ఆల్రెడీ దీని గురించి. అందుకే మనకి ఏమైనా కోర్టు తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పులో ఉన్న అంశాన్ని మనం అధ్యయనం చేయాలి కరెంట్ అఫైర్స్తో పాటు. రైట్, ఇప్పుడేంటి అంటే, ఢిల్లీ హైకోర్టు 2021 సెప్టెంబర్లో బ్యాంక్ బోర్డు బ్యూరోకి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క చీఫ్ యొక్క నేమ్ని రికమెండేషన్ చేసే అధికారం లేదు అని చెప్పేసి తీర్పు చెప్తుంది. ఇప్పుడు గవర్నమెంట్కి సందిగ్ధంలో పడుతుంది. ఎస్, బ్యాంకుల యొక్క చీఫ్ని రికమెండేషన్ చేయవచ్చు అంటుంది. మరి ఈ ఎల్ఐసి లాంటివి కానీ లేకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు గవర్నమెంట్ దాంట్లో ఉంటే గిట్ట మరి ఎలా వాళ్ళ యొక్క అధ్యక్షులు అని చెప్పేసి ఆలోచించి కొత్త సంస్థ తీసుకొచ్చింది, ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో. ఫైనాన్షియల్ సర్వీస్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ అనేవి అందిస్తాయో ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క చీఫ్ ఎవరైతే ఉంటారో ఆ చీఫ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ కూడా అపాయింట్మెంట్ చేసేందుకు నేమ్స్ని రికమెండేషన్ చేస్తుంది కొత్త సంస్థ. ఇది ఈ బ్యాంక్ బోర్డు బ్యూరో యొక్క రిప్లేస్మెంట్ అండి. ఈ రిప్లేస్మెంటు ఇదేం చేస్తుందో ఇది అదే చేస్తుంది, కానీ కొద్దిగా వైడ్ చేసింది, పరిధి పెంచింది. సో రిప్లేస్ చేస్తూ కొద్దిగా వైడన్ చేసింది అంటే దాని యొక్క అధికారాన్ని, పరిధిని పెంచింది. రైట్, మనకి చూస్తే ఫస్ట్ ఏంటి అంటే డెవలప్మెంట్ చూస్తే, ఈ 2016లో బ్యాంక్ బోర్డు బ్యూరోని ఎస్టాబ్లిష్ చేస్తారు. నాయక్ కమిటీ సిఫార్సు చేస్తుంది. ఈ బ్యాంక్ బోర్డు బ్యూరో యొక్క విధులు ఏంటి అంటే, ఫస్ట్ చూస్తే పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క చీఫ్స్, డైరెక్టర్ జనరల్, నాన్ ఎగ్జిక్యూటివ్ చీఫ్స్ కూడా ఇది పేరు రికమెండేషన్ చేస్తుంది. సెకండ్ ఏంటి అంటే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్థిక సంస్థలు, వాటి యొక్క చీఫ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ని నేమ్స్ రికమెండేషన్ చేస్తుంది.
దాంతోపాటు పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ యొక్క పనితీరు మెరుగుపరిచేందుకు రీఫార్మ్స్ని అడ్వైజర్ని ఇస్తుంది, సలహాలు ఇస్తుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీద బైండింగ్ కాదండి, ఓన్లీ అడ్వైజ్ నేచర్ ఇది. సో బైండింగ్ కాదు. ఇది ఉండే ఈ బ్యాంక్ బోర్డు బ్యూరో అనేది 2021 సెప్టెంబర్ ఆగస్టులో ఈ ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీల చీఫ్ కూడా అపాయింట్మెంట్ చేస్తుంది అన్నట్టు. సో ఢిల్లీ హైకోర్టు కొట్టి పడేస్తుంది. సో దీని ప్లేస్లో ఈ ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అని చెప్పేసి తీసుకొచ్చి నిన్న అదే రోజు దీనికి చైర్మన్గా సో భాను ప్రతాప్ శర్మని అపాయింట్మెంట్ చేస్తుంది. భాను ప్రతాప్ శర్మ ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ బోర్డు బ్యూరో యొక్క చీఫ్. సో రిప్లేస్ చేసింది, ఇక్కడ ఇతన్నే కొనసాగించింది ఇంకొక 2 ఏళ్ల కాలానికి. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇదే భవన్ సేమ్ ఉంటుంది, ముంబైలో ఉన్నది. రైట్. ఇప్పుడు ఏంటి, ఎఫ్ఎస్ఐబికి కానీ ఆ BBBకి కానీ చీఫ్ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకరిని అపాయింట్మెంట్ చేస్తుంది, నియామకాల కమిటీ ఉంటుంది, అది అపాయింట్మెంట్ చేస్తుంది. తప్పించి ఆర్బీఐ గవర్నర్ కానే కాదు, కాబట్టి తప్పిది. సో మనకి ఎఫ్ఎస్ఐబి ఏం చేస్తుంది, సేమ్ ఇదే చేస్తుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యొక్క చీఫ్ని పేర్లని చెప్తుంది, గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క చీఫ్ నేమ్ చెప్తుంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ యొక్క పనితీరు మెరుగుపరిచేందుకు అడ్వైజ్ ఇస్తుంది, సలహా ఇస్తుంది, రిఫార్మ్స్ని సూచిస్తుంది, దాని యొక్క మూలధనాన్ని పెంచేందుకు చర్యలను సూచిస్తుంది. దాంతోపాటు ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల చీఫ్ కూడా పేర్లని రికమెండేషన్ చేస్తుంది గవర్నమెంట్కి. ఏమవుతుంది నెక్స్ట్ అంటే ఈ ఆర్థిక శాఖ అనేది ఆమోదిస్తుంది. ఎఫ్ఎస్ఐబి రికమెండేషన్ చేస్తే ఫైనాన్షియల్ మినిస్ట్రీ అనేది ఆమోదిస్తుంది. బట్ ఆమోదించకంటే ముందు ఒకసారి ప్రధానమంత్రి ఆఫీస్కి కన్సల్ట్ అవుతుంది. అది మనకి ప్రాసెస్, వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్. దీన్ని స్కిప్ చేయొద్దండి అంటే వీడియో స్కిప్ చేసుకోండి, ఏమైనా వేసుకోండి, కానీ మొత్తం మీద ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దీన్ని స్కిప్ చేయొద్దు, కంపల్సరీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది డీటెయిల్గా. ప్రశ్న వస్తుంది కంపల్సరీ. జిఎస్టీ కౌన్సిల్ నోట్స్ చెప్పినాం మనము, అది ఒకసారి చూసుకోండి. ఆ కౌన్సిల్ నిర్మాణం ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎవరి ఓటు హక్కు ఎంత అని చెప్పేసి. జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులే కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క మంత్రి అయినా పర్లేదు, కానీ జనరల్గా చెప్పాలంటే ఆర్థిక మంత్రులే ఉంటారు. మన హరీష్ రావు వెళ్ళిండు, మాట్లాడిండు. రైట్. ఇది మనకి ఎఫ్ఎస్ఐబి అండి. నెక్స్ట్ మనకి ఫేమస్ ఇష్యూ నుపూర్ శర్మ. సో ఈమె ఇష్యూ అనేది మనకి కాంట్రవర్సీ. మనం నోట్స్ రాసి పీడిఎఫ్ ఫైల్ పెట్టినాము ఈ జూన్ 19 నుంచి 26 మొత్తం మీద ఆ ప్రాంతంలో మనం ఒక వారం క్లాస్ చెప్పలేదు, బట్ మనం నోట్స్ పెట్టినాము. అందులో నుపూర్ శర్మ ఇష్యూ అనేది మనకి ఉన్నది పూర్తిగా. రైట్. మనం ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందని చెప్పేసి డిస్కస్ చేస్తాం మనం ఇక్కడ. నుపూర్ శర్మ ఇష్యూ మనకి వార్తల్లో ఉన్నది, ప్రశ్న వస్తుంది ఎగ్జామ్లో. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు మాట్లాడింది, ఆ మాటలు ఎగ్జామ్లో రావు, దాని చుట్టూ ఉన్న పాలిటీ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్లో వస్తుంది. ఫస్ట్ చూస్తే ఈమె ఇష్యూ ఏంటి అంటే, ఈమె ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ జ్ఞాన్ వ్యాపి మసీదు, ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇందులో శివలింగం కనిపిస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంది. కోర్టులో ఇష్యూ ఉంది, దీని మీద ఛానల్ డిస్కషన్స్కి పెట్టింది, ఏం పని లేదు వాళ్ళకి. సుప్రీంకోర్టు నిన్న చెప్పింది, దేశానికి ఏం ఫాయిదా మీ వల్ల, సొంత ఎజెండా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈమెని తల అంటుతుంది అట్లా. రైట్. ఫస్ట్ మనకి ఎట్లా స్టార్ట్ అయింది ఇష్యూ అంటే, ఫస్ట్ చూస్తే ఈమె ఒకనాడు 1 PM కి 24 Now అనే న్యూస్ ఛానల్కి వెళ్ళింది. అందులో మాట్లాడింది, జ్ఞానవ్యాపి మసీద్ ఇష్యూ మాట్లాడుతుండగా మహమ్మద్ ప్రవక్త మీదకి కోపంగా వెళ్ళిపోయింది. సో అప్పుడు ఛానల్ వాళ్ళు ఇటువంటి అంశాలు మా ఛానల్లో వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే ఆమె మైక్ కింద పడేసి వెళ్ళిపోతుంది, మీ ఛానల్ బేవకూఫ్ ఛానల్ అని చెప్పేసి తిట్టిపోస్తుంది. సో అదే రోజు ఫైన్ ఈవినింగ్ 7 PM శుభ సాయంత్రం అయింది, 7 PM అవుతుంది, ఇంకో ఛానల్కి వెళ్ళిపోయింది, రిపబ్లిక్ భారత్. ఛానల్ పేర్లు ఎగ్జామ్లో రావు, అవసరం లేదు. సో ఈ ఛానల్లో మాట్లాడుతూ
మళ్ళీ మహమ్మద్ ప్రవక్తని కించపరుస్తూ మాట్లాడంగా ఆ ఛానల్ వాళ్ళు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి బయటకు గెంటేస్తారు. సో ఆమె సాటిస్ఫై కాలేదు, మళ్ళీ 9 PM అవుతుంది. సో అప్పుడు టైం నవ్ అని చెప్పేసి ఇంకో ఛానల్కి వెళ్ళిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, టైం నవ్ అని చెప్పేసి. అక్కడ ఇద్దరు ఎవరు మొత్తం ముస్లిం వర్సెస్ ఈమె మాట్లాడుకుంటుంది. ఈ టీవీ ఛానల్ ఏంటంటే ఇటువంటి అంశం వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు విడవరండి. సో ఒక హిందూని పిలుస్తుంది, ఒక ముస్లింని పిలుస్తుంది, కొట్టుకుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు టీఆర్పీ రేటింగ్ కోసం అని చెప్పేసి. ఈ టైమ్స్ నవ్ ఛానల్లో మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తని కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. ఏం వ్యాఖ్యలు మనకి పరీక్షలో రావు, అవసరం లేదు కూడా. సో ఈమె ఈ వీడియో క్లిప్ని ఎవరు అంటే మహమ్మద్ జుబైర్, ఒక ముస్లిం క్యాండిడేట్ ట్వీట్ చేస్తాడు. ఆ ట్వీట్ అనేది వైరల్ అవుతుంది. ఫస్ట్ యూపీలో అర్లలు స్టార్ట్ అవుతుంది. యూపీలో ఫస్ట్ కాన్పూర్ అనుకుంటా, మనకి ఏరియా పేరేమో అవసరం లేదు, ఒక స్టోరీ బేస్లో వస్తుంది కాబట్టి ఆ పేరు చెప్తున్నా అంతే. యూపీలో కాన్పూర్లో స్టార్ట్ అవుతుంది. ఈ నుపూర్ శర్మ వ్యాఖ్యలకి నిరసనగా ముస్లిం యువకులు కొంతమంది ధర్నా చేస్తే అక్కడి ప్రభుత్వం అనేది వీళ్ళు అక్రమంగా నిర్మాణంలో ఉంటుందని చెప్పేసి బూల్డోజర్స్తోని ఆ నిర్మాణాలు కూల్చి పడేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే ఫేమస్ వర్డ్ మనకు కనిపిస్తుంది ఈ మధ్యన, బూల్డోజర్ జస్టిస్. సో బూల్డోజర్ జస్టిస్. ఈ యూపీ ఎన్నికల్లో బూల్డోజర్ బాబాకి జై అని చెప్పేసి స్లోగన్స్ వినిపించినాయి. మనకి వాస్తవంగా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అప్పుడు ఏమవుతుందంటే అల్లర్లు స్టార్ట్ చేస్తారు యూపీలో. అప్పుడు యూపీ ప్రభుత్వం అనేది యోగి ఉంటుంది, ఆ బూల్డోజర్ తీసుకెళ్ళి ఆ నిరసనకారుల ఇళ్ళని కూల్చిపడేస్తుంది. సో మనకి ఇది స్టార్ట్ అయింది యూపీలో అండి, ఫస్ట్ అయితే యూపీలో. అంటే ఇంకా ఈయన ఏమంటామంటే ఫేమస్గా బూల్డోజర్ బాబా అని చెప్పేసి కొంతమంది పిలుస్తారు, వార్తల్లో మనకి ఆ పదం కనిపిస్తుంది. అంటే ఇంకా ఈ మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ బూల్డోజర్ మామ్ అని చెప్పేసి పిలుస్తారు అతన్ని. సో మనకి ఎన్నికల్లో ప్రచారంలో ఫేమస్ స్లోగన్స్ ఏంటి అంటే లాస్ట్ ఫిబ్రవరి ఎలక్షన్స్లో బూల్డోజర్ బాబాకి జై, బూల్డోజర్ మామాకి జై అని చెప్పేసి పిలుస్తారు. సో మనకి ఇటువంటిది వచ్చినప్పుడు ఒక కేసు మనకు గుర్తుకు రావాలి, అది ఓల్గా టెల్లిస్ కేసు. ఏంటిదంటే ఈ ఫుట్పాత్ మీద ఉండే ఎవరైతే ఆ చిన్న చిన్న వ్యాపారులు ఉంటారో అక్రమంగా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క బిల్డింగ్ వాళ్ళకి ఏముండో చిన్న గుడారం లాంటిది ఉంటే దాన్ని కూల్చి పడేయద్దు. ఎందుకు అంటే ఆ ఫుట్పాత్ వాళ్ళకి అదే జీవనోపాధి. అది కూల్చి పడేస్తే జీవించే హక్కుని ఉల్లంఘిస్తున్న వాటి ఆర్టికల్ 21కి వైలేట్ అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఈ ఓల్గా టెల్లిస్ వర్సెస్ ముంబై కార్పొరేషన్ 1985లో తీర్పు చెప్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అంటే సో అక్రమంగా నిర్మించినప్పటికీ ఫుట్పాత్ వాళ్ళకి జీవించే హక్కుని ఉల్లంఘన చేయొద్దు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి ఉంటుంది మనకి ఆర్టికల్ 21లో. నువ్వు చట్ట ప్రకారమే చేస్తున్నావు కానీ సహజ న్యాయ హక్కు అనేది ఒకటి ఉంటుంది, అదే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని మనం ఫాలో కావాలి. ఫస్ట్ది PEBL అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టం ఉన్నది, అక్రమ నిర్మాణాలు కూల్చిపడేయచ్చు. సో నువ్వు చట్ట ప్రకారమే చేస్తున్నావు కానీ చట్టంలో న్యాచురల్ జస్టిస్ అంటూ లేదు. చట్టాన్ని రివ్యూ చేయడమే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటాం. కొద్దిగా వైడ్ స్కోప్ అండి ఇది. సుప్రీంకోర్టు అనేది మేనకా గాంధీ కేసులో దీన్ని ప్రతిపాదించింది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ప్రతిపాదించింది. ఇటువంటిది వచ్చినప్పుడు ఇటువంటి కేసు గుర్తుకు రావాలి, ఇది గుర్తుకు రావాలి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టం ప్రకారము సరిగ్గా చేశారా లేదా కోర్టు చూస్తుంది, చట్టాన్ని ఏం రివ్యూ చేయది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే చట్టాన్ని ఫస్ట్ రివ్యూ చేస్తుంది, చట్టంలో సక్రమంగా ఉందా అక్రమంగా ఉందా అని చెప్పేసి. ఈ రెండు డిఫరెన్సెస్ మనకి నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చింది. చట్టం ప్రకారం చేసినారా లేదా అని చూస్తే PEBL, చట్టాన్ని రివ్యూ చేస్తే DPL అని చెప్పేసి పిలుస్తాం. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి ఈ మేనకా గాంధీ కేసులో వీసా గురించి చెప్పేటప్పుడు సుప్రీంకోర్టు అనేది దీన్ని ప్రతిపాదిస్తుంది. రైట్. నెక్స్ట్ సో మనకి గవర్నమెంట్ స్పందించదు, నుపూర్ శర్మని అరెస్ట్ చేయదు, ఏం చేయదు, ధైర్యంగా ఉంటుంది మన మేడం. సో నెక్స్ట్ ఇదే ట్వీటు వైరల్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయి గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో గల్ఫ్ కంట్రీస్ అనేది ఆ వీడియో చూస్తుంది.
సో గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఈ ఇండియా యొక్క ప్రొడక్ట్ బైకట్ చేయండి, ఇండియాని బైకట్ చేయమంటది. ఈ టైంలో మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ దేశంలో ఉంటాడు. ఖతార్ దేశం యొక్క రాజు అనేది వెంకయ్య నాయుడుకి రాత్రి భోజనానికి పిలుస్తాడు, దాన్ని రద్దు చేస్తాడు. మన ఉపరాష్ట్రపతి ఆకలితోనే ఉండిపోతాడు రాత్రి కూడా. సో గల్ఫ్ కంట్రీస్ అనేది ఇండియాకి వార్నింగ్ ఇస్తే ఇటువంటి మీరు చేయొద్దు అని చెప్పేసి. అప్పుడు ఇంకా బీజేపీ పార్టీ అనేది ఈ నుపూర్ శర్మాని ప్లస్ ఈమె సపోర్ట్ చేసిన నవీన్ జిందాల్ని ఇద్దరిని డిస్మిస్ చేసి పడేస్తుంది. నుపూర్ శర్మాని ఓన్లీ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ అంటే దీన్ని మళ్ళీ ఎత్తివేయవచ్చు, తిరిగి తీసుకురావచ్చు మళ్ళీ బీజేపీలోనికి. నవీన్ని మాత్రం డిస్మిస్ చేసి పడేసింది, పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రద్దు చేసి పడేసింది. సో మళ్ళీ తిరిగి ఈమె రావచ్చు నుపూర్ శర్మ, రైట్. ఇది అయిపోయినాక లాస్ట్కి అయితే ఇండియా సారీ చెప్తుంది. సో అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తిగత అంశము, ఒక వ్యక్తి మాట్లాడిన మాటకి దేశం అనేది సారీ చెప్పుకోవాల్సిన, సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ తాలిబాన్ వాళ్ళు కూడా మనకి పాఠాలు చెప్తారు ఈ విషయంలో, వాళ్ళు ఏదో మంచి అన్నట్టు, రైట్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే, సో నుపూర్ శర్మ మీద మనకు కేసు పడింది. ఏం కేసు అంటే, సో మనకి 2 కేసులు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటిది దీన్ని ఏమంటాం అంటే మత విద్వేష ప్రసంగం అని చెప్పేసి పిలుస్తాం, హేట్ స్పీచ్ అంటాం దీన్ని. సో హేట్ స్పీచ్ అంటాం, విద్వేష ప్రసంగము, విద్వేషాలు రెచ్చగొడుతుంది. విద్వేష ప్రసంగం కోసము ఇండియాలో ఎటువంటి చట్టాలు లేవు. ఈ పాయింట్ మనకి స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. హేట్ స్పీచ్ని అగెనిస్ట్ చేసేందుకు ఇండియాలో ప్రజెంట్ అయితే ఎటువంటి చట్టాలు లేవు. బట్ మన ఐపీసీలో 2 సెక్షన్స్ ఉన్నాయండి ఇటువంటి మత విద్వేషం చేసినప్పుడు, 295A అండ్ 153A ఉంది. సో ఇదేంటి అంటే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్లీ ఒక మతానికి అవమానం చేస్తే, మతాన్ని కించపరిచేలా మాట్లాడితే దీని ప్రకారము కేసు బుక్ చేయవచ్చు ఐపీసీ 295A. ఏంటిది? ఉద్దేశపూర్వకంగా, టంగ్ స్లిప్ అయి కాదు. సో ఉద్దేశపూర్వకంగా ఒక మతానికి హానికరం తలపెట్టిన లేదా కించపరిచేలా మాట్లాడిన 295A ప్రకారము కేసు బుక్ చేయవచ్చు. మనకి 295 క్యాపిటల్ ఏ ఉంది అంటే అర్థం ఏంటిదంటే ఐపీసీ వచ్చినప్పుడు ఈ సెక్షన్ లేదు. లార్డ్ మెకాలే ఐపీసీ అనేది రూపొందిస్తాడు, అటువంటి సెక్షన్ లేదు. అప్పుడు మనకి ఫేమస్ కేసు 1927లో ఉంటుంది. ఇది రంగీలా రసూల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత సంచలనం అయినప్పుడు ఈ క్వశ్చన్ రాదా? వస్తుంది. రంగీలా రసూల్ కేసు అని చెప్పేసి మనకి ఫేమస్గా కేసు నేమ్ ఇది. బట్ టెక్నికల్గా కేసు నేమ్ ఏంటి అంటే రాజ్పాల్ వర్సెస్ ఎంపరర్. గమనించాలి, ఇంతకుముందు మన బ్రిటిష్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎంపరర్ అంటున్నా. ఇప్పుడేమంటున్నా అంటే ఏమన్నా ఇక్కడ అనలే కానీ ఏదో కేసు మొత్తం మీద యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం. ఇక్కడ స్టేట్ అనేది యూనియన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ రాజ్యము అనేది ఎంపరర్ కాబట్టి, బ్రిటిష్ ఎంపరర్ కాబట్టి అట్లా మనం కేసుని పిలుస్తున్నాం. సో ఇది టెక్నికల్ నేము. బట్ మనకి ఫేమస్గా తెలిసేది మాత్రము రంగీలా రసూల్ అని చెప్పేసి. అందులో ఏముంటుందంటే ఒక హిందూ పబ్లిషర్స్ అనేది పాంప్లెంట్లు పంచిపెడుతుంది మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ. సో వాళ్ళు కోర్టుకు వెళ్తారు. ఆ కోర్టు అనేది ఇటువంటి సెక్షన్ తీసుకురమ్మని బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్తే బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఈ 295Aను తీసుకొస్తుంది. అదైపోయింది ఇక. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, 295Aకి మూలం ఏంటి అంటే 1927 రంగీలా రసూల్ కేసు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 153A ఏంటిదంటే ఒక జాతి, ఒక మతము, ఒక ప్రాంతము, వీటి ఆధారంగా 2 వర్గాల మధ్య ద్వేషాన్ని ప్రేరేపించితే, వాళ్ళు కొట్టుకునేలా చేస్తే 153A వస్తుంది. ఇది ఒక మతాన్ని కించపరిస్తే మతం ఆధారంగా, జాతి పరంగా, ప్రాంతీయము, కులం ఆధారంగా, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా 2 ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడితే 153A కింద బుక్ చేస్తారు. మనకు ప్రజెంట్ అయితే 295A వస్తుందండి. సో ఈ మీద కేసు అనేది బుక్ అయింది. ఎఫ్ఐఆర్ అనేది అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ స్టేషన్ కనబడితే అక్కడ కేసు బుక్ అయింది. మొత్తం మీద 100ల కొలది ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. 100ల కొలది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మళ్ళీ వస్తుంది మనకి. సో మనకి నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే నుపూర్ శర్మను మనం ఇటువైపు వెళ్దాం. ఇక
ఇది ఇది వేరే కేసు, ఇదేమో ఆమెది అయిపోయింది. సో ఇది వేరే కేసు ఏంటి అంటే ఈమెను సపోర్ట్ చేస్తూ కన్హయ్య లాల్ అని చెప్పేసి ఉదయపూర్లో, సో ఉదయపూర్లో ఎవరు కన్హయ్య లాల్ అట. ఈ కన్హయ్య లాల్ ఒక హిందూ వ్యక్తి ఈమెను సపోర్ట్ చేస్తూ వీడియో చేస్తాడు వాట్సాప్లో. ఇక్కడ దగ్గర వ్యక్తులు ఇద్దరు ముస్లింలు చంపేస్తారు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మహమ్మద్ రియాజ్ అఖ్తీర్ అండ్ మహమ్మద్ గౌసు అని చెప్పేసి ఇద్దరు చంపేస్తారు. వీడియో తీసి మన మీడియాకి అందిస్తారు. అది ఘోరమైన విషయం అండి. ఒక సమాజ ఉనికిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు, ఉరి తీయాలి. ఎందుకు అంటే ఒక మనిషి యొక్క ఉనికిని, సమాజం యొక్క ఉనికిని, సమాజం యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళు ముస్లిమ్సా హిందూ మనకి అవసరం లేదు ఇక్కడ. సో అతన్ని చంపింది కాబట్టి ఆ కేసు నమోదైంది. దేని కింద అంటే ఉపా చట్టం కింద, మనం డిస్కస్ చేసిన మళ్ళీ ఉపా 1967 కింద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉగ్రవాద నిరోధకం కోసం చట్టాన్ని తీసుకొస్తారు 67లో, రైట్. ఈ 65 యుద్ధం తర్వాత ఇది తీసుకొస్తారు. ఇది 2019లో సవరణ ఏషియన్లో మనం డిస్కస్ చేసినాం. దాని ప్రకారం ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా గుర్తించవచ్చు. అంతకుముందు సంస్థ ఉండే 2019 సవరణ ఏంటి అంటే వ్యక్తిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ సయీద్ అని చెప్పేసి, అఫ్రీది అని చెప్పేసి ఇటీవల గుర్తించిండ్రు ఉగ్రవాదిగా, రైట్. నెక్స్ట్ ఏంటి అంటే వీడిని దర్యాప్తు చేసేది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పేసి ఇది దర్యాప్తు చేస్తుంది. ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలు సంభవిస్తే అటువంటి దర్యాప్తు సంస్థ ఏకైకంది ఎన్ఐఏ అండి. 2008 మనకి ముంబై పేలుళ్ళ అనంతరము ఈ చట్టం తీసుకొస్తారు. ఎన్ఐఏ 2008 ప్రకారము ఎన్ఐఏ ఏర్పడుతుంది. ఇటీవల మనకి ఎన్ఐఏ చీఫ్గా దినాకర్ గుప్తాని అపాయింట్మెంట్ చేస్తారు. మనకి 3 సంస్థలకి ఇటీవల కొత్తగా అపాయింట్మెంట్ చేసిండ్రు. ఒకటి ఏంటిదంటే ఐబీ చీఫ్గా తపన్ కుమార్ని, తర్వాత ఈ రా చీఫ్గా సామంత్ గోయల్ని అపాయింట్మెంట్ చేస్తారు. అవి రెండు కూడా మనకి గూఢాచారం కండక్ట్ చేస్తాయి, ఇంటెలిజెన్సీ అనేది కండక్ట్ చేస్తుంది. ఒకటేమో ఇంటర్నల్గా, ఒకటేమో ఎక్స్టర్నల్గా బయట ఉండి కండక్ట్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చినాక ఎన్ఐఏ దర్యాప్తు అనేది చేస్తుంది. దినాకర్ గుప్తా, తపన్ కుమార్ అండ్ సామంత్ గోయల్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇంకా ఈ నీతి ఆయోగ్ కూడా సిఇఓ పరమేశ్వర్ అయ్యర్, తర్వాత వైస్ చీఫ్ అనేది ఎవరు మనకి సుమన్ కే బేరి అని చెప్పేసి, రైట్. ఇంతకుముందు ఈ ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బోర్డు అనేది భాను ప్రతాప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్, అందుకే నేను రిపీట్ చేస్తున్నా, ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి. ఇస్రో చైర్మన్ మనకి ఎవరు సోమనాథ్ అని చెప్పేసి, అంతా మనకి ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్. ఎన్ఐ దర్యాప్తు చేస్తుంది. ఇంకా కేసు అనేది కొలికి రావాల్సి ఉంటుంది. పాకిస్తాన్తో కొద్దిగా లింక్ అయి ఉన్న కేసు అండి ఇది, ఉగ్రవాదంతో గుర్తున్నది. ఏదో ఇది దావత్ ఏ ఇస్లామీ అని చెప్పేసి ఒక సంస్థ ఉందట, ఆ సంస్థతోని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుందట అని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి. ఇంకా మనకి కన్ఫామ్ అంటే ఇంకా ఏమీ లేదు. దావత్ ఈ ఇస్లామియా సంస్థ అనేది కొద్దిగా లింకప్ అయి ఉన్నట్టు ఉన్నది. ఇతను పాకిస్తాన్ వెళ్ళి అంతకుముందు ట్రైనింగ్ వచ్చిందని చెప్పేసి వార్తలు ఉన్నాయి. సో మనం మళ్ళీ కంబ్యాక్ వస్తే ఈమె మీద చూస్తే, ఈమె యొక్క ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు కోర్టు నిన్న తలంటింది గట్టిగా ఆమెకి. సో తలంటింది, ఈమెనే కోర్టుకు వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ ఈమె ఎందుకు కోర్టుకు వెళ్ళింది అంటే ఈమె మీద ఎఫ్ఐఆర్లు పూట్ల కొలది నమోదైనాయి. సో నాకు కష్టంగా ఉంది, సుప్రీంకోర్టు అంటుంది, సుప్రీంకోర్టుకి చెప్తుంది ఈమె, అయ్యా నా మీద ఎఫ్ఐఆర్ చాలా నమోదైనాయి, నేను ఒకసారి మాట్లాడినా కానీ అంటే కోర్టు అంటుంది నీకు ఇక్కడ పోయినావు, ఇక్కడ పోయినావు, ఇక్కడ పోయినావు, నీకు ఇబ్బంది కాలేదు కానీ ఎఫ్ఐఆర్ నమోదైతే అక్కడ పో అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడుతుంది. నీ కారణంగా దేశం మొత్తం రగిలిపోతుంది, ఈ ఇన్ఫ్యాక్ట్ ఈ కన్హయ్య లాల్ మరణానికి నువ్వే కారణం అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది. నీ వల్ల ఆ ఛానల్ యొక్క డిస్కషన్ వల్ల ఏం ఫాయిదా మీ వాళ్ళ దేశానికి? సొంత ఎజెండాను ప్రచారం చేసుకున్నావు, నీ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసేందుకు, ఆ ఎమోషనల్ ఫీలింగ్ తెచ్చేందుకు మాట్లాడుతుంది తప్పించి దేశానికి దానివల్ల ఏమన్నా ఒరిగింది ఏంటిది అని చెప్పేసి ఇటువంటి డిస్కషన్స్ ఎందుకు అని చెప్పేసి. సో మనం ఇటువంటి మత అంశాలు వచ్చినప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్ అదే గ్రూప్లో ఉంటాము, ఒకటే బ్యాచ్ ఉంటుంది, ఏదో ఇట్లా హిందూ మతం అని చెప్పేసి, ముస్లిం మతం అని చెప్పేసి, క్రిస్టియన్, అది మనకి అవసరం లేదు ఇక్కడ. సో మనం యాజ్ పర్ సబ్జెక్టే మాట్లాడుకోవాలి ఎప్పుడైనా కూడా. టైం వేస్ట్ అండి, దాంతో టైం వేస్ట్ తప్పించి ఏమి ఉండదు. ఏంటి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైందట. ఈమె యొక్క పిటిషన్ ఏంటి అంటే అన్ని ఎఫ్ఐఆర్లు క్లబ్ ఏమంటుంది, ఇది మనకి పాలిటీలో ఉన్న అంశం అండి. సో మనం దృష్టి మొత్తము కోర్టు ఏమన్నది, మంచి మసాలా వర్డ్స్ ఉంటాయి, తలంటింది నీకు అని చెప్పేసి, ఏది నోటి దూల అని చెప్పేసి ఏమో అన్నది, మొత్తం మీద టంగ్ స్లిప్ అని చెప్పేసి అన్నది. అటువంటి మాటలు ఎగ్జామ్లో రావు, కానీ
ఇది వస్తుంది. సో మనకి ఎఫ్ఐఆర్ క్లబ్ చేసే అధికారము సుప్రీంకోర్టుకు ఉన్నదా, ఇటువంటి కేసు ఎప్పుడైనా నమోదైందా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లో 20 సబ్ క్లాస్ 2 ఉంది. 20 సబ్ క్లాస్ 2 ఏంటి అంటే ఈ అగెనెస్ట్ డియో ఇది జాపడి అని చెప్పేసి, అంటే ద్వంద్వ శిక్షలు రద్దు అని చెప్పేసి ఉంటుంది. ఒకే నేరానికి 2 సార్లు విచారణ చేయొద్దు, 2 సార్లు శిక్ష వేయొద్దు అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎఫ్ఐఆర్ అనేది ఏంటిదంటే ఎక్కువ నమోదైంది కాబట్టి నేరానికి అన్ని కోర్టులు అవసరం లేదు, ఒకే కోర్టుకు బదిలీ చేయమని చెప్పేసి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయమని అన్ని ఎఫ్ఐఆర్ క్లబ్ చేయమని పిటిషన్ పెట్టుకున్నది. కోర్టు ఏమన్నదంటే ఇది ఇంతకుముందు ఈమె వాస్తవంగా మనకు కేసు ఉంటుంది ఫేమస్ది, ఆర్నాబ్ గోస్వామి అని చెప్పేసి ఒక విలేకరితను, ఆర్నాబి గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, యూనియన్ ఆఫ్ ఇండియా వచ్చింది, ఇక్కడ ఎంపరర్ వచ్చింది. ఎందుకు, ఫండమెంటల్ రైట్స్ అనేది స్టేట్కి అగెనిస్ట్గా మనం కోర్టులో కేసు వేస్తాం, ఎక్కువ సార్లు స్టేట్కి అగెనిస్ట్గా వేస్తాం. ఫండమెంటల్ రైట్స్ మనకున్నాయి, ఈ రైట్స్ను వైలేట్ చేసేది స్టేటే చేస్తుంది ఇక్కడ, అంటే రాజ్యం చేస్తుంది. రాజ్యం అంటే సెంట్రల్ కావచ్చు లేదా రాష్ట్రం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు మొత్తం మీద. ఈ కేసులో ఈయన యొక్క ఎఫ్ఐఆర్ అన్నిటినీ క్లబ్ చేస్తుంది. సో సేమ్ ఇట్లనే న్యాయ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు పిటిషన్ ఇస్తే నువ్వు హైకోర్టుకు పోవాలి, డైరెక్ట్ ఎందుకు వచ్చినావు అని చెప్పేసి పిటిషన్ కొట్టేస్తూ ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని ఇది తలంటింది, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు, నీ వల్ల దేశం మొత్తం రగిలిపోతుంది అని చెప్పేసి మాట్లాడింది. సో మనకి ఇక్కడ ఏం అంశాలు గుర్తుండాలి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్ట ఫస్ట్ అయితే ఏది బూల్డోజర్ జస్టిస్ అంటే ఈ ఓల్గా టెల్లిస్ కేసు గుర్తుండాలి. నెక్స్ట్ ఈ కన్హయ్య లాల్కాడ ఉపా చట్టము NIA 1, ఈమె యొక్క వ్యాఖ్యలు అనేది 295A అండ్ 153A కిందికి వస్తాయని. 20 సబ్ క్లాస్ 2 అనేది డబుల్ జియోపార్డీ అని చెప్పేసి గుర్తుకు రావాల్సి ఉంటుంది. అర్నాబ్ గోస్వామి 2020 కేసే అండి, ఇది 2020 కేసు కాబట్టి మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, ఏంటిదంటే ఎఫ్ఐఆర్ అన్నింటినీ క్లబ్ చేయాలి. ఎఫ్ఐఆర్ అంటే మనకి స్టేషన్ హౌస్లో అంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, నమోదు చేసినాకనే విచారణ స్టార్ట్ చేస్తారు. అన్ని ఎఫ్ఐఆర్ అన్ని క్లబ్ చేయండి, ఒకటే స్టేషన్కి చేయండి అని చెప్పేసి ఆమె పిటిషన్ అయితే వేసింది, అది కొట్టిపడేసింది కోర్టు అనేది. సో మనము నుపూర్ శర్మ సపోర్ట్ చేయొద్దు, అట్లనే ఆ ఇద్దరిని సపోర్ట్ చేయొద్దు. ఎవరిని, మహమ్మద్ రియాజ్ అఖ్తీర్ అండ్ మహమ్మద్ గౌస్ అని చెప్పేసి ఎవరిని సపోర్ట్ చేయొద్దు, న్యూట్రల్గా ఉండాలి, యాజ్ పర్ పీస్ కోసం ఫైట్ చేస్తూ ఉండాలి తప్పించి ఇటువంటి భావోద్వేగాల అంశం మీద సైలెంట్గా ఉండడం అనేది చాలా బెస్ట్ అంశము. ఎందుకు అనవసరంగా దానిలో వాట్సాప్లలో తిట్టుకోవడము, కొట్టుకోవడము, అది ఏమొస్తుంది, ఏం రాదు, ఒక మార్కం రాకపోయేది దానివల్ల. నెక్స్ట్ ప్రాజెక్టు సూర్య, ఇది మనకు వార్తల్లో ఉంది. సో 1000 మంది గుజరాతీ మహిళలకి సోలార్ టెక్నీషియన్స్గా ట్రైనింగ్ ఇవ్వడము. సో సోలార్ టెక్నీషియన్స్గా ట్రైనింగ్ ఇవ్వడం 1000 మంది మహిళలకి. వీళ్ళు ఎవరు అంటే అక్కడ తీర ప్రాంతాల్లో ఆ ఉప్పు తయారీ చేసుకుంటారు, వాళ్ళకి సోలార్ టెక్నీషియన్స్గా ట్రైనింగ్ ఇవ్వడము. అదే ప్రాజెక్ట్ సూర్య అని చెప్పేసి. ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు అంటే UNEP అంటే ఏంది, ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNO యొక్క ప్రోగ్రామ్ అది, ప్లస్ సేవ అని చెప్పేసి ఉంటుంది. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు కలిసి ట్రైనింగ్ ఇస్తున్నారండి, 1000 మంది మహిళలకు ఇస్తున్నారు. రైట్, మనకి సూర్య వచ్చింది కాబట్టి సూర్య నూతన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇంకోటి సూర్య నూతన్ అంటే ఏంటంటే ఇది ఒక హైబ్రిడ్ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్. హైబ్రిడ్ మీన్స్ ఇది ఎండాకాలమే కాదు, వానాకాలం, చలికాలం అన్ని కాలాల్లో పనిచేస్తుంది, ఆల్ వెదర్ కండిషన్లో పనిచేస్తుంది. మనం డిస్కస్ చేసిన మళ్ళీ ఆయిల్ ఇండియా సంస్థ అనేది ఆయిల్ న్యాచురల్ గ్యాస్ అనే మినిస్ట్రీ అనేది తయారు చేస్తుంది. సూర్య నూతన్ అంటే ఇండోర్లో కూడా సోలార్ కుకింగ్ అనేది పనిచేస్తుంది ఇది. ఇంకోటి మనకి ఆపరేషన్ సూర్య కిరణ్ అండి, ఇదేంటిదంటే ఈ నేపాల్కును ఇండియాకి మధ్య ఆర్మీ ఎక్సర్సైజ్ అండి, ఇది సంయుక్త ఆర్మీ విన్యాసమే సూర్య కిరణ్, అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. సూర్య నూతన్, సూర్య కిరణ్
ప్రాజెక్టు సూర్య అని చెప్పేసి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఇటీవల నేపాల్ కొత్తగా చేరింది మనకి 105వ దేశంగా. రైట్. నెక్స్ట్ ఫేమస్ అండి ఇది అటానమస్ ఫ్లయింగ్ అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. ఇది మంచిగా రాయొచ్చు ఇట్లా పట్టుకొని, ఫ్లయింగ్ అని, కానీ టైం వేస్ట్ మనకు అనవసరంగా. రైట్. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ తొలిసారిగా చూపెట్టింది. ఇది ఏంటిది? అటానమస్ అంటే స్వతంత్రంగా ఫ్లై చేసింది, ఎగిరింది, టెక్నికల్ అన్నట్టు, అదొక టెక్నాలజీ అది. దీన్ని కర్ణాటకలోని చిత్రదుర్గ ఈ ప్రాంతంలో దీన్ని ప్రయోగం చేసిండు. అటానమస్ ఫ్లయింగ్ అంటే మానవ రహితము, మానవుడు లేకుండా విమానం తొలిసారిగా ఇండియా అనేది టెక్నాలజీ సంపాదించింది, ఎగురవేసింది. ఇక్కడ కర్ణాటకలో చిత్రదుర్గ అని చెప్పేసి ఏరియల్ టెస్టింగ్ రేంజ్లో దీన్ని ప్రయోగించిళ్ళు. సో సక్సెస్ అయింది. దీన్ని రూపొందించింది ఎవరు అంటే డిఆర్డిఓలో ఒక ప్రయోగశాల ఉంటుంది. అది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ ఇది రూపొందించింది అండి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక టెక్నాలజీలో ఒక మన ఫార్వర్డ్ స్టెప్ అన్నట్టు. మనిషి లేకుండా విమానాన్ని తొలిసారిగా ఫ్లై చేసింది ఎక్కడ? కర్ణాటకలో వేసింది. ఎవరు దీన్ని డెవలప్మెంట్ అంటే డిఆర్డిఓ యొక్క ఏడిఈ ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇది మనకి బెంగళూరులో ఉంటుందండి. సో బెంగళూరులో ఉంటుంది. సో వెరీ ఫస్ట్ టైం ఇటువంటిది ప్రయోగం కండక్ట్ చేసింది. మరి దీని ఉపయోగం ఏంటిదంటే ఇది రానున్న రోజుల్లో ఈ ఆర్మీకి పనిచేస్తుందండి. మనిషి లేకుండా ఈ డ్రోన్స్ లాగా దీన్ని పాకిస్తాన్ పంపించి అక్కడ బాంబ్ వేయవచ్చు మనం. సో ఆర్మీ వెళ్తే ఇబ్బంది అవుతుంది, ఆర్మీ వెళ్ళకుండా దీన్ని పంపించేసి దాడు చేయవచ్చు. సో మనకి రానున్న రోజుల్లో సైన్యాన్ని మోడరేషన్ చేస్తారు కాబట్టి అటువంటి దానికి ఈ ప్రయోగం అనేది బాగా పనికి వస్తుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో కర్ణాటకలోని చిత్రదుర్గ అటానమస్ ఫ్లయింగ్ అంటే సొంతగా ఎగురుతుంది అది. సో నెక్స్ట్ ఇండియాలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు. సో మనకి ఇటు వార్తల్లో ఉంది ఆల్రెడీ, కేరళలో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఎన్టీపీసీలోని రామగుండం అండి ఇప్పుడు అతిపెద్దది తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం అని చెప్పేసి ఇండియాలోని అతిపెద్దది ఎన్టీపీసీలోని రామగుండం, పెద్దపల్లి డిస్టిక్ ఇది ఇప్పుడైతే. సో పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న రామగుండం దగ్గర ఉన్నది ఇది. దీన్ని రూపొందించింది ఎవరంటే భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్, BHEL అనేది రూపొందించింది. ఇది 100 మెగావాట్లు అండి ఇది. మరి మొన్న చెప్పింది ఏంటిదంటే కాయంకులం అని చెప్పేసి కేరళలో ఉంటుంది. సో కాయంకులము కేరళలో మనం నోట్స్ చెప్పేటప్పుడు 101.2 మెగావాట్స్ అన్నాం. మరి ఇది పెద్దదిగా అంటే మరి అప్పుడు PIBలో అది ఇచ్చిండు, నిన్న PIBలో ఇది 92 మెగావాట్లను ఇచ్చిండు. అప్పుడు నాకు గుర్తులేక 101 చెప్పిన అంటే కాదు. ఎందుకు అంటే మీరు ఈరోజు పేపరు సో చూడండి, టెస్ట్ చేయండి. ఈరోజు పేపర్లో ఈనాడు డిస్ట్రిక్ట్ పేపర్లో వస్తే గిట్ట మనకి కృష్ణ ప్రసాద్ ఈ సారు అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్ మనకి మల్టిపుల్ ఛాయిస్లో ఇస్తారండి. మనం పేపర్ చూసుకున్నాక ఒకసారి అవి ప్రాక్టీస్ చేస్తాం కదా, అందులో కూడా మనకి ఇవాళ ఎన్నో బిట్టు మొత్తం మీద నాకు గుర్తులేదు, కానీ అందులో కూడా మనకి ఏ ప్రశ్న ఉంది అంటే ఇండియాలో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం ఇటీవల ఏది అని చెప్పేసి ఉంటుంది. అందులో మనకి కేరళలో 101.2 అనే ఉంటుంది. అంటే ఆ సారు కూడా ఏంటంటే PIB చూసి ఇది ఫస్ట్ రాసిండు, ఈరోజు కరెంట్ అఫైర్స్ బిట్ అది పేపర్ వాళ్ళు ఇవాళ ఇచ్చిందంటే అది ఎప్పుడో 1 వీక్ బ్యాక్ ఆయన రాసి పంపిస్తాడు, వాళ్ళు ఇవాళ ప్రింట్ చేసిన కావచ్చు మొత్తం మీద. సో మనకి మరి ఏది పెద్దది అంటే యాజ్ పర్ PIB డేటా ప్రకారము ఫ్లోటింగ్ సోలార్ పవర్లో పెద్దది NTPC రామగుండము 100 మెగావాట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 101 నుంచి 92 తగ్గింది కావచ్చు, మొత్తం మీద 92 అని గుర్తుపెట్టుకోవాలి. 101 అనేది కొట్టిపడేయండి, 92. ఈరోజు పేపర్లో చూస్తే ఈనాడులో మనకి ఆ డిస్ట్రిక్ట్ పేపర్లో మల్టిపుల్ ఛాయిస్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నల్లో
ఈ సార్ ప్రకారం అయితే కేరళ అని ఉన్నది ఇప్పటికి కూడా, అంటే అది అప్డేట్ చేసుకోలే ఇంకా మొత్తం మీద. రైట్. ఇప్పుడు ఏంటి అంటే మనకి రామగుండం పెద్దది, సెకండ్ది వచ్చేసి కేరళ అని గుర్తుపెట్టుకోండి. కాయంకులంలో ఉన్నది, కూడంకులం అంటే మళ్ళీ వేరు, అదేమో అటామస్ అణ విద్యుత్ కేంద్రం తమిళనాడులో ఉంటుంది. ఇదేమో కాయంకులము, ఇది వచ్చినప్పుడు అది గుర్తుకు రావాల్సి ఉంటుంది. సో మనకి అంతిమంగా ఎన్టీపీఎస్ రామగుండము దేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రము బిహెచ్ఈఎల్ రూపొందించింది 100 మెగావాట్లు అని చెప్పేసి. మనకి లాభం ఏంటిదంటే దీనివల్ల ఈ థర్మల్ విద్యుత్ పవర్ తగ్గిపోతుంది, బొగ్గు తగ్గిపోతుంది కాబట్టి మనకు కార్బన్ ఎమిషన్స్ రావు, కాబట్టి కార్బన్ జీరో నెట్కి 2070 కల్లా సాధించాలి, దానికి లాభం అవుతుంది. 2030 కల్లా 500 గిగావాట్స్ అనేది క్లీన్ ఎనర్జీ రావాలి, దానికి మనకి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఈ నీటి మీద సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, అప్పుడు నీరు అనేది ఆవిరి కాకుండా ఉంటుంది కాబట్టి నీటి నిల్వ మనకు పెరుగుతుంది. ఎవాపరేషన్ కాదు కాబట్టి నీటి నిల్వ అనేది స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా మనకు ఉపయోగము. మన క్వశ్చన్ అనేది అప్లికేషన్లో అడిగినప్పుడు ఇటీవల ఈ రామగుండంలో పెద్దది వచ్చింది, దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి ప్రశ్న వస్తుంది. ఏంటి, మనకి కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతున్నాయి, ఇది క్లీన్ ఎనర్జీ అండి. వాట్ ఈజ్ క్లీన్ అంటే స్వచ్ఛమైన ఇంధనం అంటే ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ రాంది, అంటే గాలి శక్తి, పవన శక్తి అంటే అదే విండ్ పవర్ అని చెప్పేసి, సోలార్ ఎనర్జీ అండ్ హైడ్రోజన్ ఇంధనం అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినాం. అది గవర్నమెంట్ యొక్క పాలసీలో ఇప్పుడు ఏముంది అంటే కార్బన్ ఎమిషన్సే ఉంది. మోడీ ఎటుపోయినా అంటే ఏమంటుండు, కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తామంటుండు, సోలార్ ఎనర్జీ పెంచుతామంటుండు, ఇథనాల్ బ్లెండింగ్ అంటుండు, 5 months ముందే సాధించడం అంటుండు. ఇవన్నీ చెప్తున్నా అంటే గవర్నమెంట్ యొక్క పాలసీ అటువైపే ఉంది, ప్రశ్న అటువైపే ఉంటుంది, ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది నెక్స్ట్ ఏంటి అంటే, సో ఫ్యాక్ట్స్ కొన్ని మనకి, ఈ ప్రీతి మాన్కే అని చెప్పేసి ఈమె ఈ లేహు నుంచి మనాలి వరకు 480 kilometers అనే అమ్మాయి ఒంటరిగా సైక్లింగ్ చేసిందటండి. ఇది మనకు గిన్నిస్ బుక్ రికార్డ్ అట. ఒంటరిగా మహిళ ఇంత దూరం పోవడం అనేది ఇండియాలో గ్రేట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రీతి మాన్కే అని చెప్పేసి. నెక్స్ట్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నదట. సో 100 years సెలబ్రేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ ఉంది అంటే కర్నాల్లో ఉంది. కర్నాల్ ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉంది. సో మనకి పాల ఉత్పత్తి కోసం అటువంటి కేంద్రం ఇది కర్నాల్లోని హర్యానాలో ఉన్నది. మన గుజరాత్లోని ఆనంద్ అనేది ఈ పాల ఉత్పత్తికి ఫేమస్. వర్గీయస్ కురియన్ అని చెప్పేసి మనకి పాల పితామహుడు. ఆపరేషన్ ఫ్లడ్, పాల వరద అంటే ఉత్పత్తిని పెంచడము అది. సో ఆపరేషన్ ఫ్లడ్ పితామహుడు ఎవరంటే వర్గీయస్ కురియన్. ఇది వేరు, మళ్ళీ సంస్థ ఇది వేరు, కర్నాల్లో ఉంది, హర్యానా లోపల ఉంది. నెక్స్ట్ మనకి ఫేమస్ జగన్నాథ్ పూరి యాత్ర ఇది. దీన్ని చాలామంది ఏమంటారు అంటే, ఈవెన్ పేపర్ వాళ్ళు కూడా పూరి జగన్నాథ్ యాత్ర అంటాం, అది తప్పది. జగన్నాథుడు అంటే ఎవరు, మనకి శ్రీకృష్ణుడు పూరి యాత్ర, పూరికి వెళ్తుండు. ఎందుకు వెళ్తుండు అంటే, ఈ మనకి వాస్తవంగా ఈ పేరు చూస్తే మనకి గుర్తుకొస్తుంది ఏమన్నా అంటే, గుర్తుకు రావాలి, ఈ బీఆర్కే ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి, జగన్నాటకము న్యాయం లేదని చెప్పేసి. ఈ మర్రి చెన్నారెడ్డి రాజకీయంలోకి వచ్చేటప్పుడు ఆ రక్తంతో బేడు పోసుకొని బొట్టు పెట్టింది జగన్నాథం. తర్వాత ఈ వెలగం జంగల్రావు సీఎం ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దు చేసి దాని ప్లేస్లో ప్రాంతీయ అభివృద్ధి బోర్డు వస్తుంది, అప్పుడు సి జగన్నాథమే. అట్లా మనము ఒక దగ్గర ఉన్నాయన్నీ ఆ పేర్లన్నీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రైట్. ఏంటిది ఇప్పుడు జగన్నాథ పూరి యాత్ర ఏంటిదంటే, మనకి జనరల్గా ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుంది. 1st July స్టార్ట్ అయింది, మొత్తం 9 days పండగ ఉంటుంది. ఇది హిందువుల ముఖ్య పండగ, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. దీన్ని రథయాత్ర అని చెప్పేసి పిలుస్తాం. రథయాత్ర, రథం కదులుతుంది యాత్ర కోసము. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ చెల్లె ఉంటుంది, కృష్ణుని చెల్లె ఉంటుంది, ఆమె పేరు సుభద్ర. ఈ సుభద్ర కోరిక ఏంటంటే, అన్న నాకు ఒకసారి పూరి మొత్తం చూపెట్టవా అంటే, చెల్లెప్ప అని చెప్పేసి ఈ జగన్నాథుడు కృష్ణుడు అండ్ సుభద్ర వీళ్ళ తమ్ముడు బాలరాముడు అని చెప్పేసి, సో బాలరాముడు ముగ్గురు కూడా వెళ్తారు, అదే పూరి యాత్ర. సో మనకి జనరల్గా ఈ రథయాత్రలో ఉత్సవ విగ్రహాన్ని తింపుతారండి. అంటే మూల విగ్రహం అక్కడనే ఉంటుంది, అటువంటి పోలిని దింపుతారు. ఇక్కడ మాత్రం మూల విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి భక్తులకి చూపిస్తారు. సో అదే మనకి జగన్నాథ పూరి యాత్ర యొక్క ఫేమస్. ఇది జరిగేది ఎక్కడంటే పూరి పట్టణంలో. ఇది ఉంది ఎక్కడంటే ఒడిశాలో ఉంది, ఒడిశాలో మనకి ఉన్నది. మన ప్రశ్న వస్తుంది, సో పూరి జగన్నాథ ఆలయాన్ని కట్టింది ఎవరు అంటే అనంతవర్మ. కళింగ వంశం అవుతుంది, అనంతవర్మ కట్టిండు.
దీనికి కొన్ని పేర్లు ఉన్నాయి, మనకి ప్రశ్న వచ్చింది యూపీఎస్సీలో ఆల్రెడీ. సో దీన్ని వైట్ పగోడోస్ అంటాం దీన్ని. సో వైట్ పగాడోస్. ఇంకోటి మనకి బ్లాక్ పగోడస్ అని ఉంటుంది. బ్లాక్ పగోడస్ అంటే ఇది ఒరిస్సాల లోపల ఉంటుంది, కోనార్క్ సూర్య దేవాలయం ఉంటుంది. కోనార్క్ సూర్య దేవాలయం అది బ్లాక్ పగోడస్, ఇదేమో వైట్ పగోడస్. ఇంకా దీన్ని ఏమంటామంటే ఈ పూరి జగన్నాథుని యమనిక తీర్థం అంటాం. ఎందుకు ఇలా పిలుస్తామంటే ఇక్కడ జగన్నాథుడు ఉండు కాబట్టి యముడు రాడు, మాకు చావు రాదు అని చెప్పేసి అక్కడ భక్తుల నమ్మకము. సో మనకి ఇది పాయింట్ చెప్పాలి, వాస్తవంగా మనకి హానెస్ట్ కన్జర్వేటివ్ ఉంటారు వీళ్ళు. అంటే తమ మతాన్ని సంరక్షణ చేసుకుంటా మతం కోసం ఫైట్ చేస్తారు వీళ్ళు, హానెస్ట్గా ఉంటారు, ఇంకో మతాన్ని కించపరచరు. వీళ్ళు మనం ఏమనొద్దు, వాళ్ళ భక్తి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. యముడు రాడు అని చెప్పేసి అదొక విశ్వాసం, చావు రాదని చెప్పి. చావు వస్తుంది, బట్ విశ్వాసం, మన విశ్వాసాన్ని కించపరచొద్దు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఒక వర్గం అండి. ఇంకో వర్గం ఉంటారు లిబర్టీస్. వీళ్ళు అంటే వీళ్ళు ఈ 295A సెక్షన్ లాంటివి వద్దు. ఇది వాస్తవంగా 295A అంటే ఏంటిదంటే హేట్ స్పీచ్ కదా, ఇది ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్కి అగనెస్ట్. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. 295A అనేది ఫోర్సే మీద రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. 19(2)లో ఉంటాయి, మనకి మొత్తం 8 ఉంటాయి అవి. సో ఇక్కడ పబ్లిక్ ఆర్డర్ ప్రకారము శాంతి కావాలి కాబట్టి 295A ప్రకారం అరెస్ట్ చేస్తుండ్రు. సో మనము నుపూర్ శర్మ లాంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. వాస్తవంగా ఒకటి ఏంటంటే నీ మతం కోసం నువ్వు ఎంతైనా ప్రచారం చేసుకో, బట్ ఇంకో మతాన్ని కించపరచొద్దు. ఇది హిపోక్రటిజం అంటే ఏంటిదంటే వాస్తవంగా ఈ మతాన్ని నా మతాన్ని కించపరిస్తే అసలుకే ఊకోను, ఒంటికి ఆమె లేచి పడేస్తా, ఇంకో మతాన్ని మాత్రం తిట్టి పడేస్తా. ఇటువంటి వాళ్ళని మనం క్షమించొద్దు. నీకు సపోర్ట్గా నువ్వు ఎంతనే ప్రచారం చేసుకో, తప్పు లేదు. ఇంకో మతాన్ని కించపరచొద్దు, నీకు ఆ హక్కు లేదు. నీది ఇంత లెవెల్ ప్రచారం చేసుకో, ఇంకా ఆకాశాన్ని అంటేలా అంబారాన్ని అంటేలా ప్రచారం చేసుకో, బట్ ఇంకో మతాన్ని పాతాలను తొక్కొద్దు. అది మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఇది ఎగ్జామ్లో రాదు కానీ జస్ట్ నా ఐడియా చెప్తున్నా, అట్లనే ఉండాలి, మనశ్శాంతిగా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి యమనిక తీర్థం అని చెప్పేసి ఒక నమ్మకం, అది పిలుస్తాం మనం. ఇది మన ప్రశ్న వస్తుంది, ఆల్రెడీ ఎన్సీఆర్టీ బుక్లో ఉంటుంది, యమనిక తీర్థం ఉంటుంది, ఈ వైట్ పగోడా అని చెప్పేసి ఉంటుంది. రైట్. మనకి ఇది ఇంకా చాలా మనకు గుర్తుకు రావాలండి. ఏంటిది అంటే ఈ పూరి అనేది మనకి మొత్తం 4 ధమ్స్ ఉంటాయి, 4 ఉంటాయండి. సో ఒకటి నార్త్లో ఉంటుంది, బద్రీనాథ్ ఉంటుంది, ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ అని చెప్పేసి. తూర్పున పూరి ఉంటుంది, దక్షిణాన తమిళనాడులో రామేశ్వరం ఉంటుంది, రామేశ్వరము అని చెప్పేసి. నెక్స్ట్ ఇటుకే ద్వారక అని చెప్పేసి పశ్చిమాన ఉంటుంది గుజరాత్లో. ఈ 4 ధమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి వెరీ ఫేమస్ రామానుచార్య వీటిని 4 చెప్తాడు, అది వెరీ ఫేమస్ అది. రైట్. 4 ధమ్ యాత్ర అంటే మళ్ళీ వేరు. 4 ధమ్ యాత్ర అంటే ఏంటి అంటే బద్రీనాథ్ ఉంటుంది, కేదార్నాథ్ ఉంటుంది, గంగోత్రి ఉంటుంది, యమునోత్రి ఉంటుంది. ఈ 4 కోసము 4 ధమ్ పరియోజన అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది, కాంట్రవర్సీ ఇష్యూ. 4 ధమ్ పరియోజన అంటే వీటి 4 ఈజీగా చేరుకునేందుకు అదొక ప్రాజెక్టు. చైనాతోని యుద్ధం ఉంది కాబట్టి ఈ ఆర్మీ వాళ్ళు ఈజీగా వెళ్ళేందుకు ఒక ప్రాజెక్టు. దీనికి వాస్తవంగా ఈ 4 ధమ్ ప్రాజెక్టు వల్ల ఈ పర్యావరణానికి ఇబ్బంది అవుతా లేదని చెప్పేసి ఒక కమిటీ నియమిస్తారు, అది రవి చోప్రా. ఈ రవి చోప్రా కమిటీ ఈయన రాజీనామా చేస్తాడు, ఈయన ప్లేస్లో కొత్తగా మనకి సిక్రీ వస్తాడు. సో ఇది మనకి మార్చి న్యూస్ కాబట్టి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఏంటిది 4 ధమ్ ప్రాజెక్టు వల్ల ఎకో సిస్టానికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని కమిటీ పేరు రవి చోప్రా. రవి చోప్రా రాజీనామా చేస్తాడు గవర్నమెంట్కి అగెనిస్ట్గా. సో సిక్రీని సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, రవి చోప్రా ఆయన యొక్క పదవి కాలం అయిపోలే, గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాజీనామా చేస్తుండు. 4 ధమ్ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఇబ్బంది అని చెప్పేసి ఈయన చెప్తే గవర్నమెంట్ పట్టించుకోదు కాబట్టి రాజీనామా చేస్తాడు నిరసనగా. మనం గుర్తుపెట్టుకోవాలి, 4 ధమ్ అంటే ఇవి 4 ఉంటాయి, ఇవి 4 ఉంటాయి. సో సిక్రీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఇంకోటి మనకి పూరి హెరిటేజ్ ప్రాజెక్టు, హెరిటేజ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇదేంటిదంటే ఒడిశా ప్రభుత్వం అనేది ఈ పూరి యొక్క జగన్నాథ టెంపుల్ దగ్గర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసము ఒక బిల్డింగ్ కడుతుంది. సో దీన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఖండిస్తుంది.
అది కేసు ఉన్నది సుప్రీంకోర్టులో మనకి. సో మనం దీన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఏది పూరి హెరిటేజ్ వార్తల్లో ఉంది, చార్ధామ్ యాత్ర వార్తల్లో ఉంది, చార్ధామ్ ప్రకటన 4 అంశాలు, ఇదొకటి రథయాత్ర అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. దీన్ని మోడీ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి మనము ఇది చెప్తున్నాం అట్లా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కరెంట్ అఫైర్స్ జూలై 2.